జనాభాలో బీసీల దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండాలని, పని కులాలను ఏబిసిడిలుగా విభజిస్తే బాగుంటుందని సూచిస్తున్నారన్నారు డెడికేషన్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని కులాలకు అవకాశాలు కల్పించాలన్నారు. ఇంకా ఆయన టీవీ9తో ఏం చెప్పారో మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి డెడికేషన్ కమిషన్ నల్గొండ జిల్లాలో పర్యటించింది. కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పటివరకు ఎన్ని జిల్లాలు పర్యటించారు, ఎట్లా ఉంది మీ కమిషన్ పర్యటనకు సంబంధించి? డెడికేటెడ్ కమిషనర్ మొన్ననే టూ వీక్స్ బ్యాక్ కాన్స్టిట్యూట్ అయింది. అయితే దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్థానికత ఎలక్షన్స్ సంబంధించి బీసీ రిజర్వేషన్స్ ఏ విధంగా క్రైటీరియా ఫిక్సప్ చేయాలి, తర్వాత ఏ వార్డులు, ఏ గ్రామ పంచాయత్, ఏ జిల్లా పరిషత్స్ అవన్నీ కూడా బీసీ రిజర్వేషన్, దాంతోపాటు మున్సిపాలిటీస్లో కూడా ఏ విధంగా గైడ్ లైన్స్ తర్వాత ఫిక్సేషన్ అనేది పరిధి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు హైదరాబాదు, ఆర్ఆర్ డిస్ట్రిక్టు, ఇవాళ నల్గొండ డిస్ట్రిక్ట్ టూర్ అయింది. బీసీ పాపులేషన్ ఏ విధంగా ఉందో అంతవరకు రిజర్వేషన్, అంత పర్సంటేజ్ స్థానికత దానికి ఇవ్వాల్సిందని చెప్పి అదొక మేజర్ కోరుకుంది. తర్వాత ఇంకా వీలైతే ఏబిసిడిఈ కేటగిరీ ఉంది, ఆ కేటగిరీ కూడా మీ రిజర్వేషన్లో ఉంటే బాగుంటుందని చెప్పి, ముఖ్యంగా బీసీస్లో కొన్ని కులాల వాళ్ళకి ఇప్పటి వరకు పొలిటికల్ అవేర్నెస్ తోటి వాళ్ళు గెలిచినారు. మీకు కొన్ని కులాలు అసలు మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఇప్పటివరకు కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయలేదు, వాళ్ళకు కూడా అవకాశం ఉంటే బాగుంటుందని చెప్పి ఈ విధంగా బీసీ కమిషన్ ఏదైతే ఉందో అది కూడా డెడికేటెడ్ కమిషన్ రెస్పాన్సిబిలిటీస్ ఉండే వాళ్ళు కూడా 5 జిల్లాలు టూర్ చేసినారు. వాళ్ళు గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మాకు పంపించమని చెప్పి కూడా చెప్పినాము. అయితే గవర్నమెంట్ నాకు ఉత్తర్వులు ఇచ్చినప్పుడు వీలైతే ఒక నెల లోపల రిపోర్ట్ సమర్పించిందని చెప్పి ఆ విధంగా గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి. అంటే నెలలోపు పూర్తిగా ఈ కమిషన్ అంటే పరిధి సరిపోతుందా, ఇంకా సమయం తీసుకునే అవకాశం ఉందా? ప్రధానంగా ఇంకెటువంటి సమాచారం మీరు తీసుకుంటారు? ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ల క్రైటీరియాకి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు కాబట్టి ఇంకా మీకున్న ఈ పబ్లిక్ హియరింగ్తో పాటు ఇంకెటువంటి అంశాలను ద్వారా సమాచారాన్ని మీరు సేకరించే అవకాశం ఉంది? ఇప్పుడు మనకి రిపోర్ట్స్ సమయం అయితే తక్కువ ఉంది, బహుశా ఇంకా కొద్ది కాలం పెంచమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం ఒకవేళ ఇది రిపోర్ట్ రెడీ కాకపోతే. ముఖ్యంగా మనకు బీసీ పాపులేషను పర్సంటేజు అనేది అది ఆ డేటా కావాల్సి ఉంది. మీకు అంతా తెలుసు, ఇప్పుడు గవర్నమెంట్ సర్వే కండక్ట్ చేస్తూ ఉంది. అది రిపోర్టు ఈ మంత్ ఎండింగ్ లేకపోతే ఫస్ట్ వీక్ లోపల రెడీ అవుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అది వచ్చిన తర్వాత దాన్ని ఎగ్జామిన్ చేసి ఏ విధంగా మనకు యూస్ఫుల్ ఉంటుందో ఆ డేటా కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, టీవీ9 నల్గొండ.